the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల్లో పేర్కొనబడిన ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఈ ఆర్టికల్ని భారతదేశంలో ఆర్టికల్ 44 లేదా ఉమ్మడి పౌర స్మృతిని యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేశాము. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించిన బిల్ ఏదైతే ఉంటుందో, తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఆ చట్టసభ ఆమోదించడం, ఆ తర్వాత నిన్నటి రోజున ఇటీవల భారత రాష్ట్రపతి గారి ఆమోదం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోండి. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఏ భాగంలో ఉంది? పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ DPSP, Directive Principles of State Policy. These are the directives that are given to the government of the day that is ruling us by our Indian Constitution. రాజ్యాంగం మనల్ని పరిపాలించే ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలుగా చెప్పొచ్చు. అటువంటి ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఇక్కడ చాలా పుస్తకాల్లో మీరు ఒకటి చూస్తూ ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఉమ్మడి పౌర స్మృతిని యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్న రాష్ట్రం గోవా అని చెప్పేసి మీరు చాలా బుక్స్లో, మార్కెట్లో దొరికే బుక్స్లో చూసుంటారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, గోవా ఈజ్ డిఫరెంట్ కేస్. భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం మన దేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 మనందరికీ తెలుసు. జనవరి 26వ తేదీ 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆనాటికి మన ఇండియన్ యూనియన్లో, మన భూభాగంలో గోవా అనేది ఒక ప్రాంతమే కాదు, అసలు గోవా అనేది మన భారత భూభాగంలో భాగమే కాదు. అప్పుడు పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉండేది. అటువంటి గోవా మన భారతదేశంలో విలీనానికి సంబంధించి ఆపరేషన్ విజయ్ అని, 1961 అని, ఇవన్నీ మనం చరిత్రలో నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ భారతదేశంలో, భారత భూభాగంలో, భారత యూనియన్లో గోవా విలీనమయ్యే నాటికే పోర్చుగీసు వారు ఆ ప్రాంతంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసేవారు. అది అలాగే అడాప్ట్ చేసుకోవడం జరిగింది, కొనసాగుతోంది. ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోండి. కానీ రాజ్యాంగం ప్రకారం చూస్తే, దేశంలోని అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగం ప్రకారం చూస్తే ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా మాత్రం ఉత్తరాఖండ్ని చూస్తాము. ఇక్కడ ఆర్టికల్ 44 గుర్తుపెట్టుకోండి. అండ్ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన అంశం అనేది కాన్కరెంట్ లిస్ట్లోని అంశం. కాన్కరెంట్ ఉమ్మడి జాబితా మనకి షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చూస్తూ ఉంటాము. ఆర్టికల్ 246 ఇటువంటి అంశాలు. అక్కడ మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల గురించి చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన అంశము, దానిపైన చట్టం చేసే అధికారం అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం సిద్ధం చేసిన, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని రాష్ట్రపతి గారు ఆమోదించారు. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆర్టికల్ 44ని అమలు చేయడానికి పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది, వారు ఒక కమిటీని వేశారు. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి ఆధ్వర్యంలో కమిటీ. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం. సో ఇప్పుడు అతి త్వరలో అమల్లోకి రాబోతోంది. చూడండి, ఉత్తరాఖండ్ శాసనసభ ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ నెల, అంటే మార్చి నెల 11న ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో స్వాతంత్రానంతరం ఈ చట్టాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ చట్టం అమల్లోకి రావడం వల్ల ప్రజలందరికీ సమాన హక్కులు లభిస్తాయని, మహిళల అణచివేతకు తెరపడుతుందని చెప్పారు. సామాజిక సమానత్వం ప్రాముఖ్యతను రుజువు చేస్తూ సామరస్యాన్ని ప్రోత్సహించడంలో ఈ చట్టం ప్రధాన పాత్ర పోషిస్తుందంట. సో ఇక మనం చూస్తున్నాం, ఒకే చట్టం ఒకే దేశం, ఒకే దేశం ఒకే చట్టం అని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా కొన్ని రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఇక మనం ఆర్టికల్ 44 ఇంప్లిమెంటేషన్ గురించి కూడా చూసే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది కరెంట్ పాలిటీలోని అంశం, ఓకేనా?
అండ్ సూపర్లేటివ్ టాపిక్, దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద అతి చిన్న అతి పొడవైన, ప్రపంచంలోనే మొట్టమొదటి అతి చిన్న అతి పొడవైన అతి పెద్ద, ఇటువంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఆధారంగానే ప్రపంచం నడుస్తుంది. ఇది మనం తరచూ చూస్తూ ఉన్నాం. మరి అటువంటి కృత్రిమ మీద ఆధారిత ఒక టీచర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ఐరిస్ పేరుతో ఇటీవల కేరళలో పాఠాలు కూడా చెప్తోంది టీచర్ అమ్మ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వార్తల్లోకి వచ్చారు అనాలా, వార్తలోకి వచ్చిందా? ఇక్కడ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. డెవిన్, ఐరిస్ ఏమో టీచర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ కేరళ. ఇప్పుడు డెవిన్ అనేదేమో ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రపంచంలోని తొలి ఏఐ ఆధారిత టెక్కీ. గుర్తుంచుకోండి, సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన ఆవిష్కరణలకు కృత్రిమ మీద శ్రీకారం చుడుతున్నది. న్యూస్ రీడర్గా మారి వార్తలు చదవడం, పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు, ఇప్పుడు ఏకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అవతారం ఎత్తి ప్రోగ్రామ్స్ను రాసే స్థాయికి కూడా చేరుతుంది. అమెరికాకు చెందిన, ఎవరు తయారు చేశారో గుర్తుంచుకొని, అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ, ఒక అంకుర సంస్థ కాగ్నిషన్ అనే ఒక సంస్థ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రూపొందించింది. దీనికి డెవిన్ అని నామకరణం చేశారు. ఇటువంటి తరహా ప్రపంచంలో మొట్టమొదటిది. ఏ కమాండ్ కానీ ఏ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా అలవోకగా ప్రోగ్రామ్ కోడ్ మొత్తాన్ని కూడా ఇది రాసి పెడుతుందంట. అంతటి గొప్ప విషయము ఈ డెవిన్ యొక్క ప్రత్యేకత. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అంతే, ఎగ్జామినేషన్లో అడగారు. కానీ ఎగ్జామినేషన్లో అడిగేది ఏంటో చెప్తాను. ఇటీవల మీరు ఎప్పుడైనా వార్తాపత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ పలానా ఇన్ని నెంబర్ అని ఇచ్చి యూట్యూబ్ ఛానళ్ళ పైన నిషేధమని, యూట్యూబ్ ఛానల్స్పై నిషేధమని, లేదా యాప్ల పైన నిషేధమని, యాప్స్ పైన నిషేధమని, లేదా అంతర్జాతీయంగా కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి వాటిపైన నిషేధమని, ఇటువంటి టాపిక్స్ని కనుక మీరు న్యూస్ పేపర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నిటికీ కూడా ఒకే ఒక సమాధానం. ప్రశ్నపత్రంలో ప్రశ్నను ఎలా చూసే అవకాశం ఉంటుందంటే, భారత ప్రభుత్వము మన దేశానికి సంబంధించి రైట్ టు ప్రైవసీ విషయం కానివ్వండి, ఇంటిగ్రిటీ విషయంలో కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని కొన్నింటిపైన నిషేధాన్ని విధిస్తుంది. యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, యాప్సే కావని, వివాదాస్పద యాప్సే కానివ్వండి, లేదంటే కొన్ని వార్తా సంస్థలు పత్రికలు కావచ్చు. ఏ చట్టంలోని ఏ సెక్షన్ ఆధారంగా అంటారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఏదైనా చట్టం గురించి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ ఇయర్ చూడాలి, 2000. ఈ చట్టంలోని సెక్షన్ 69A ఆధారంగా ఈ నిర్ణయాన్ని, నిషేధాన్ని భారత ప్రభుత్వం విధిస్తుంది. అలా రీసెంట్గా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటే అశ్లీల దృశ్యాలు కానివ్వండి, ఇటువంటి చూపిస్తున్న ఛానల్స్ పైన నిషేధాన్ని విధించింది భారత ప్రభుత్వం. గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారి సమాచారాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఎన్ని నెంబరు ఏంటని అడిగారు. ఉదాహరణ తీసుకుంటే మీరు కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో టిక్ టాక్, క్యామ్ స్కానర్ ఇటువంటి వాటిని నిషేధించింది భారత ప్రభుత్వం. ఏ చట్టం సరిపోతుంది? ఇదే చట్టంలోని ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66A శ్రేయా సింఘాల్ కేసులో తొలగింపునకు గురైంది. గుర్తుంచుకోండి, ఇవన్నీ లింక్ చేసుకోండి. శ్రేయా సింఘాల్ కేసు 2015 భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఒక చట్టము, ఆ చట్టం ఆధారంగా నియామకము. మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలో పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో 15వ భాగం ఎన్నికల నిర్వహణ గురించి చెప్తుంది. ఆర్టికల్ 324 నుండి 329, సో 329 వరకు ఎన్నికల గురించి ప్రస్తావిస్తుంది. అందులో 324 కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటైనప్పుడు ఏకసభ్య కమిషన్గా ఏర్పడింది. ఇప్పుడు త్రిసభ్య కమిషన్గా పనిచేస్తుంది. 1+2 బాడీ. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఈసిగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఒక కమిషనర్ రాజీనామా చేశారు, అరుణ్ గోయల్ గారు. ఫిబ్రవరి మంత్లో అరూప్ చంద్ర పాండే గారు తన పదవీ కాలం ముగిసింది. రిజైన్ అంటే రాజీనామా. సో రాజీనామా కూడా కాదు, రిటైర్మెంట్తో వార్తల్లోకి వచ్చారు. అరుణ్ గోయల్ గారేమో రిజైన్ చేశారు. మొత్తానికైతే కేవలం ప్రస్తుతం ప్రధాన ఎన్నికల అధికారి మాత్రమే ఉన్నారు. మిగతా ఇద్దరు సభ్యులు ఏదైతే ఉంటుందో, ఒకరికి పదవీ కాలం సంబంధించి రిటైర్మెంటు, ఒకరేమో రిజైన్ చేస్తూ వేకెన్సీలు వచ్చేసినాయి. ఆ ఇద్దరు పదవుల్లోకి కొత్తగా 2 ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి గారు నియమించారు. భారత రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరులు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఇండియా వారు ఈ నియామకాన్ని నిర్వహిస్తారు.
సో ఇక్కడ నియామక ప్రక్రియ అనేది పూర్తయింది. ఏ చట్టం ఆధారంగా అంటారు? ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 ఆధారంగా, ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన చట్టం. అరుణ్ గోయల్ 2022లో నియమితులైనప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి ఒక కమిటీని సూచించారు. ఆ తర్వాత పార్లమెంటు ఒక చట్టాన్ని చేసింది. ఇవన్నీ మనం గతంలో చూసాము. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంలో 2 ఎలక్షన్ కమిషనర్స్ కొత్తగా ఎవరు నియమితులయ్యారంటే జ్ఞానేష్ కుమార్ గారు కేరళ క్యాడర్ సీనియర్ అధికారి, అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు ఇతను పంజాబ్ క్యాడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. అండ్ నావికా దళంలోకి 2 కొత్త యుద్ధ నౌకలు అనేవి జలప్రవేశం చేసినాయి. ఇండియన్ నావీలోకి కమిషనింగ్ అన్నట్టు. కమిషన్ అంటే సేవల ప్రారంభం, డీకమిషన్ అంటే సేవలకు వీడుకోలు. ఇక్కడ నావికా దళానికి సంబంధించి ఇటీవల కోల్కతా అనగానే మనకు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ గుర్తుకు రావాలి. సో ఆ పరిధిలో 2 కొత్త యుద్ధ నౌకలని నావీలో కమిషన్ చేయడం జరిగింది. అవేంటో చూడండి. తీర జలాల్లో నిఘాకు, యాంటీ సబ్మెరైన్ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు భారత నౌకాదళంలో 2 యుద్ధ నౌకలు చేరినాయి. అందులో ఐఎన్ఎస్ అగ్రే ఇండియన్ నావల్ షిప్ అన్నట్టు, అండ్ ఇంకొకటి ఐఎన్ఎస్ అక్షయ్ ఇండియన్ నావల్ షిప్ అక్షయ్ పేరుతో ఉన్న ఈ 2 నౌకలను ఎయిర్ చీఫ్ మార్షల్, ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎవరు విఆర్ చౌదరి వారి సతీమణి గారు ప్రారంభించారు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ నావల్ షిప్స్ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ పేరు మార్పు అనే అంశం, గత సంవత్సరం చాలా ప్రాంతాల పేర్లు, యూనివర్సిటీల పేర్లు, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని సంస్థల పేర్లు, మ్యూజియంల పేర్లు, ఇవన్నీ కూడా పేర్లు మారడం చూసాం, రైల్వే స్టేషన్ల పేర్లు. ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించిన ఒక నగరం ఏదైతే ఉంటుందో పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఎందుకు ఇక్కడ పర్టికులర్ చెప్తున్నానంటే, గతంలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ముగిసిన TSLPRB తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అందులో ఒకనొక ఎగ్జామినేషన్లో మహారాష్ట్రకి సంబంధించి 2 నగరాలు పేరు మారుతూ వార్తల్లోకి వచ్చిన నగరాలు ఏవైతే వాటి పేర్లను అడిగారు. కాబట్టి ఈసారి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ పేరు మారింది. ఇక నుంచి ఆ నగరాన్ని పుణ్యశ్లోక్ అహల్యాదేవి నగర్గా మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు పూణే జిల్లాలోని వెల్హే తాలూకా పేరును రాజ్గఢ్గా మార్చారంట. అలాగే బ్రిటిష్ కాలంలో పెట్టిన 8 రైల్వే స్టేషన్ల పేర్లను మార్చడానికి మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. మహారాష్ట్రలో శివసేన బీజేపీ అధికారంలో ఉంది. ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఏంటా తీర్పు అంటే, వయస్సు నిర్ధారణకు స్కూల్ సర్టిఫికెట్లే కీలకమంట. దేనికైనా, అది క్రీడలకు సంబంధించి కానివ్వండి, ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, వయస్సు నిర్ధారణ అనేది దేని ఆధారంగా అంటే స్కూల్ సర్టిఫికేట్స్లో మనకి ఏజ్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్, దాని ఆధారంగానే జరుగుతుందని చెప్పేసి మొదటి ప్రాధాన్యత ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల ఒక పలానా కేసులో తీర్పును ఇవ్వడం జరిగింది. అండ్ సెమీకండక్టర్ రంగంలో గ్లోబల్ పవర్గా ఇండియాను తీర్చిదిద్దడానికి సెమీకాన్ ఇండియా అని గత సంవత్సరం మనం సదస్సులను కూడా చూసాము. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సెమీకండక్టర్ ప్లాంట్లను 3 జాతికి అంకితం చేశారు. అండ్ దాంతోపాటు ఈ టాపిక్లో ఇంకోటి PM సూరజ్ నేషనల్ పోర్టల్ ప్రారంభం అనే అంశం కూడా డిస్కస్ చేయాలి. సో సెమీకండక్టర్ రంగంలో మన దేశం కీలక పాత్ర పోషించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఈ రంగంలో భారత్ గ్లోబల్ పవర్గా ఎదిగే అవకాశం ఎంతో దూరంలో లేదని తను అనడం జరిగింది. ఇండియాలో 1.25 లక్షల కోట్లతో స్థాపించనున్న 3 సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల శంకుస్థాపన చేశారు. అందులో గుజరాత్లో 2, అస్సాంలో 1 రాబోతున్నాయి అంట, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఈ టాపిక్లో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, PM సూరజ్ నేషనల్ పోర్టల్ ఎవరికి సంబంధించిందో చూడండి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో SC, STలు, BCలే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని మోదీ గారు చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయని ఆరోపించారు. దేశాభివృద్ధిలో SC, ST, BC పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడు కూడా గుర్తించలేదని విమర్శించారు. అండ్ ఇందులో భాగంగా ఇక్కడ ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. అణగారిన వర్గాలను అత్యున్నత పదవుల్లో నియమిస్తున్నామని, ఇది ఇకనైనా కొనసాగుతుందని వివరించారు. ప్రధానమంత్రి సామాజిక్ ఉత్కాన్ రోజ్గార్ ఆధారిత జన కళ్యాణ్ PM సూరజ్ నేషనల్ పోర్టల్ని కూడా ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా SCలు, STలు, వెనుకబడిన తరగతుల పాటు పారిశుద్ధ కార్మికులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంట. వెరీ 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 ఇంపార్టెంట్, ఆ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. అండ్ జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ అనేది
అన్సక్సెస్ఫుల్తో వార్తలకు వచ్చింది, పేలింది. సో ప్రయోగ దశలోనే పేలిపోయింది. ఆ పేరేంటి అంటారు? కైరోస్. ఇటీవల ఏ దేశ చరిత్రలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ అనేది పేలుతూ విఫలమవుతూ, ఆ ప్రయోగం విఫలమవుతూ వార్తల్లోకి వచ్చింది అంటారు? జపాన్కి సంబంధించిన కైరోస్. గుర్తుంచుకోండి, మన భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది 2022 సంవత్సరం. సబ్జెక్ట్ కండిషన్ ఏంటది? ప్రారంభ్ మిషన్లో భాగంగా విక్రమ్ ఎస్ రాకెట్ స్కై రూట్ ఏరోస్పేస్ వారు దాన్ని లాంచ్ చేశారు. అండ్ 23 జాతుల పెంపుడు శునకాల అమ్మకాలను నిషేధించమని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వీటి వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. అవి ఏ సమయంలో ఎలా అగ్రెసివ్గా మారుతాయో తెలియదు. కొన్ని సందర్భాలు చూడండి, మన పెంపుడు కుక్కనే మనల్ని కరిచేస్తుంది. అటువంటివి అగ్రెషన్తో ఉంటాయి కొన్ని డాగ్స్ వెరీ సాఫ్ట్, వెరీ స్మూత్, మనం వీ కెన్ హ్యాండిల్ ఇట్ వెరీ ఫ్రెండ్లీ. బట్ కొన్ని డాగ్స్ మాత్రం చాలా డేంజర్గా ఉంటాయి. అవి ఈవెన్ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా ఎప్పుడు అగ్రెషన్తో ఉండేది తెలియదు. అటువంటి 23 రకాల జాతుల కుక్కలు. ఇక్కడ కొన్ని అబ్జర్వ్ చేస్తే వాటిని పిట్బుల్ టెరియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్వీలర్ అండ్ మస్టిఫ్స్, టొసాయిను అండ్ అమెరికన్ స్టాఫర్డ్ షైర్ టెరియర్, ఇటువంటి డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన నిషేధాన్ని విధించింది. అండ్ నెక్స్ట్, పసుపు చేసే మేలు ఇంతింత కాదు అని చెప్పేసి ఒక పరిశోధన. కుర్కుమా లాంగా, పసుపు మనం ఏదైతే ఉంటుందో పసుపు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కుర్కుమా లాంగా. అందులో కుర్కుమిన్ అనేది, పసుపులోని కుర్కుమిన్ అనే రసాయనం ఉదరంలో అంటే పొట్ట భాగంలో హితకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హితకరమైన అంటే మంచిదన్నట్టు. కర్కుమిన్ నానో అణువులు కలిసిన ద్రావణాన్ని తాగిన ఎలుకల ఉదరంలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా 25% అధికంగా కనిపించిందంట. ఆరోగ్యానికి మేలు చేసే లాక్టోబాసిల్లస్ పెరుగులో ఉంటుందని. కర్కుమిన్ జీర్ణకోశంలో వాపును తగ్గిస్తుంది, దానికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయంట. శాస్త్రవేత్తలు మొదట ఇండోమెథాసిన్ అనే మందును ఉపయోగించి ఎలుకల చిన్న పేవుల్లో వాపును తగ్గించారు. తర్వాత 14 రోజుల పాటు కుర్కుమిన్ నానో ద్రావణాన్ని తాగించారు. దీనివల్ల ఎలుకల జీర్ణకోశంలో బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందని చెప్పారు. కొన్ని బ్యాక్టీరియా మనకు మంచివి, సురక్షిత బ్యాక్టీరియా, హితకరమైనవి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడుల నిర్వహణ బాధ్యతలను ఇక మీదట అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగిస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. చూడండి, ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరిట ఇవి పనిచేస్తాయని పేర్కొన్నారు. అండ్ ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, తాగునీటి సౌకర్యాలు, మరమ్మత్తు పనులు, విద్యార్థులకు మరుగుదొడ్ల నిర్మాణం ఏదైతుందో పాతవి పునరుద్ధరణ, ఇటువంటివన్నీ కూడా ఇందులో భాగంగా నిర్వహణ బాధ్యతలు అనేవి అప్పగించారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూన్లో ప్రపంచ వరి సదస్సు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల గారు చెప్పారు, హైదరాబాద్లో జరగబోతుంది. తెలంగాణలో పండే వరి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు తెలియజేసి డిమాండ్ కల్పించడం, మార్కెటింగ్ సదుపాయాల ద్వారా రాష్ట్రంలో వరి సాగును లాభసాటిగా మార్చేందుకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఇక్రిసాట్ అంటాం కదా, సరుకుల సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న జూన్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఇలా దేశం తరపున తొలిసారిగా తెలంగాణ ఆతిథ్యం ఇస్తుందంట వరి సదస్సుకి అని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఉత్తరాఖండ్ యూసీసీకి రాష్ట్రపతి గారి ఆమోదముద్ర, డెవిన్ ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A, అండ్ ఎన్నికల సంఘానికి సంబంధించి 2 కమిషనర్ల నియామకం చట్టము, నావికా దళంలోకి 2 యుద్ధ నౌకలు రావడం జరిగింది, అండ్ అహల్యానగర్ అహ్మదనగర్గా పేరు మార్పు, అండ్ వయస్సు నిర్ధారణకు స్కూల్ సర్టిఫికెట్ల కీలక పాత్ర అని చెప్పేసి సుప్రీంకోర్టు, అండ్ సెమీకండక్టర్ రంగంలో గ్లోబల్ పవర్గా ఇండియాను తీర్చిదిద్దాలని, అండ్ PM సూరజ్ నేషనల్ పోర్టల్ ప్రారంభం అనే అంశం. సూరజ్ అంటే ఏంటో చూడండి. జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ విఫలం అనే అంశము. అండ్ నెక్స్ట్, పెంపుడు కుక్కల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని ఆదేశాలు ఇచ్చింది, కొన్ని కుక్కలు నిషేధించింది. పసుపు చేసే మేలు మామూలుగా ఉండదని చెప్పేసి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ అనే అంశం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అండ్ జూన్లో ప్రపంచ వరి సదస్సు అనే అంశం వార్తల్లోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.